స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలో పాత్రలు, పాత్రధారులు కేవలం ఆనందాన్ని పంచడం కోసమే గాని ఎవరినీ ఉద్దేశించినవి కావు. ఇందులో హాస్యానికి మరెంతో చోటు ఉన్నా అది అపహాస్యంగా మారి ఏ అభిమానికైనా బాధిస్తుందేమోననే ఉద్దేశంతో పరిధి మేరకే చేసిమని గమనించగలరు. వర్తమానంలో ఉన్న ప్రతి వ్యక్తికి భవిష్యత్తు ఉంటుందో ఉండదో గాని భూతకాలం మాత్రం ఉంటుంది. గత జ్ఞాపకాలు కొందరికి తీపి గుర్తులైతే మరికొందరికి చేదు గుర్తులు. అసలు ఏ గుర్తులు లేకుండా గతాన్నంతటినీ కాలగర్భంలోనే కలిపేసి వర్తమానంలో జీవిస్తున్న వారు మరికొందరు. అలాగే కబాలీగా ఎంతో గొప్ప గతం ఉన్నా తన వారి కోసం ప్రస్తుతం నరసింహగా జీవిస్తున్న ఓ వ్యక్తి కథే మా ఈ చిన్ని చిత్రం. నరసింహ, బాబు నరసింహ, చెప్పండి బాబాయ్. సిటీ మొత్తం వెతికించాం. ఏమైనా తెలిసిందా? స్వీటీ జాడ ఎక్కడ కనిపించలేదు. బాబాయ్, ఇంతకీ నా స్వీటీ బతికే ఉందంటావా? అదే మాట నరసింహ, మన స్వీటీ తప్పకుండా బ్రతికే ఉంటుంది. పోనీ మన పాత పరిచయాలు ఏమైనా ఉపయోగిద్దామా? వద్దు బాబాయ్, నేనే స్వయంగా వెళ్ళి స్వీటీ జాడ ఎక్కడుందో తెలుసుకుంటాను. సరేనా? సరే కానీ బాబాయ్. రేయ్, అన్నా, ఎక్కడ్రా మన డాక్టరు? అది ఇంకా రాలేదు. ఫోన్ చేశానన్నా, వస్తున్నాను ఆన్ ది వే అన్నాడు. ఎప్పుడు అలాగే అంటాడు. ఏం పీకుతున్నాడు? రే 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 ఏంట్రా అవతారం? లేటెస్ట్ ఫ్యాషన్ అనుకుంటానా? ప్యాషనా పాడా? ఆ స్వీటీ లోపలికి వెళ్తే రక్కేసి కొరికేసి నానా బీభత్సం చేసిందన్నా. అరే మెంటల్, అదేమైనా రక్కడానికి కుక్కనుకున్నావురా? ఈడియట్. దాన్ని కంట్రోల్ చేయడం కష్టంగా ఉందన్నా. లోపలికి వెళ్తే నాపై దాడి చేస్తుంది. అన్నా, వీడికి అడవి పందిలా కనిపించుంటాడు, అందుకే దానికి ఉండే కసంతా వీడి మీద తీసుకుని ఉంటుంది. నువ్వు ఆగు బాబాయ్. అన్నా, వాడు చెప్పింది నిజమేనన్నా. నేను నా పైన కూడా దాడి చేసిందన్నా. షట్ అప్! అదేమైనా దాడి చేయడానికి కోత ఎలుగుబంట? ప్లీజ్ అన్నా, ఏదో ఒకటి చెయ్యాలన్నా. అవునన్నా, నిజమన్నా. ఏదో ఒకటి చేయన్నా. ఓకే, దానికి మొత్తం మంది ఇచ్చి పడుకోబెట్టేయండి. ఓకే, వెళ్ళరా, అలా నా మొహం చూస్తావేం? ప్లీజ్ అన్నా, నా ఒక్కడి వల్ల ఎలా అవుతుందన్నా? సరే సరే, ఆ మిగతా వాళ్ళని కూడా తీసుకువెళ్ళు. రే వెళ్ళరా, వాడికి తోడు. అన్నా, డాక్టర్ గారు వచ్చారన్నా. హాయ్ బాయ్స్. నమస్తే సార్. నమస్తే అన్న. అన్న, నీకు గుడ్ న్యూస్. మొన్న మన స్వీటీ బ్లడ్ రిపోర్ట్స్ తీసాం కదా, చాలా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. తన ఆర్గాన్స్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది అన్న. దాన్ని కొనేందుకు కూడా ఓ మంచి పార్టీతో డీల్ సెట్ చేశా. ఏండీలో డాక్టర్, స్వీటీని కంట్రోల్ చేయలేక చూస్తున్నాం. ఇంతకీ ఆ పార్టీ ఎప్పుడు వస్తున్నారు? మీరు ఓకే అంటే రేపే. రేపటి వరక కంట్రోల్ చేయడం కష్టమే. ఏమైందిరా? అన్నా, స్వీటీకి మత్తు మంది ఇచ్చి పడుకోబెట్టేసామన్నా. ఇప్పుడు నో ప్రాబ్లం అన్నా. అరే మెంటల్, ఎవట్రా మీకు దానికి మత్తు మంది ఇమ్మని చెప్పింది? అరే డాక్టర్, నేనేమని చెప్పా? అయిపోయింది, మొత్తం అయిపోయింది. డీల్ మొత్తం సంకనాగిపోయింది. స్వీటీకి మత్తు మంది ఇస్తే ఎవడుకుంటాడు? మరి ఇప్పుడు ఎలా? దానికి అర్జెంటుగా యాంటీ డోస్ ఇవ్వాలి. నా దగ్గర డోస్ లేదు, నీ దగ్గర ఉంటే ఇచ్చేసేయ్. నీ తొక్కేం కాదు. షిట్! రేయ్, దాన్ని ఎక్కడ కిడ్నాప్ చేశారు? నరసింహ దగ్గర నుంచి తెచ్చాం. అంటే ఖచ్చితంగా వాడి దగ్గరే దీని యాంటీడోస్ ఉంటుంది. అర్జెంటుగా ఆ మెడిసిన్ తెప్పించు. నువ్వు మర్డర్ చేస్తావో డబ్బులు ఇస్తావో, మెడిసిన్ మాత్రం తెప్పించు. ఈలోగా నేను వెళ్ళి స్వీటీని చెక్ చేస్తాను. డ్రై దానికి కాదురా, ముందు మీకేయాలి మొత్తం. చిన్న పిల్లని పట్టుకుని మీలాగా అడ్డగాడిది అనుకున్నారా?
అరే యాదవ్, అన్నా ఆ నరసింహగాడికి ఫోన్ చేయి. అలాగే. స్వీటీని మనమే కిడ్నాప్ చేశామని చెప్పు. అలాగే డబ్బు యాంటీడోస్ తీసుకురమ్మని చెప్పు. లేదంటే స్వీటీని చంపేస్తామని చెప్పు. వాడు స్వీటీ కోసం ఏమైనా చేస్తాడు, ఎందుకంటే స్వీటీ అంటే వాడికి ప్రాణం. హలో హలో, ఏం కావాలి చెప్పండి. నేను కాళన్న డెన్ నుండి మాట్లాడుతున్నాను. ఆ? మీ స్వీటీ ఎక్కడికి పోలేదు, మేమే కిడ్నాప్ చేశాం. ఏంటి స్వీటీ కిడ్నాపా? సార్, నేను నరసింహను మాట్లాడుతున్నాను. అసలు ఏంటి ఇదంతా? నా స్వీటీ ఎక్కడుంది? చూడు నరసింహ, మర్యాదగా 10 లక్షల రూపాయలు తీసుకురా, అప్పుడు నీ స్వీటీని ప్రాణాలతో తీసుకెళ్లొచ్చు. అది కాదు, ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే నా దగ్గర లేదు. 2 రోజులు టైం ఇవ్వండి, నా స్వీటీని నేను విడిపించుకుంటా. దాన్ని ఏం చేయకండి ప్లీజ్. మేం టైం ఇచ్చినా స్వీటీకి టైం లేదు, దానికి ఇంజెక్షన్ ఇచ్చాం. సాయంత్రం 6 లోపు నువ్వు డబ్బు యాంటీడోస్ తీసుకురాకపోతే నీ స్వీటీ ప్రాణం నీకు దక్కదు. అంతేకాదు, పోలీసులకి చెప్పినా ఎదవ వేషాలు వేసినా నీ స్వీటీని కాపాడుకోలేవు. హలో హలో, షట్! ఏమైంది నరసింహ? నా స్వీటీని ఎవరో కిడ్నాప్ చేశారు. నా ఆస్తంతా ఇచ్చైనా సరే స్వీటీని నేను విడిపించుకుంటాను. కమా. బాబాయ్, మీరు ఆగండి, నేను ఒక్కనే వెళ్ళొస్తా. నరసింహ, నువ్వు ఒక్కడవే వెళ్ళొద్దు, వాళ్ళు మాఫియాడాన్లు, నిన్ను చంపేస్తారు. బాబాయ్, పందులే గుంపులు గుంపులుగా వెళ్తాయి, సింహం సోలోగా వెళ్తుంది. బాబాయ్ బాబాయ్ బాబాయ్, నా గతం కోసం నీకు తెలుసు కదా, నా దారి రహదారి. నాకు అడ్డుగా వస్తే అడ్డంగా తొక్కేస్తా. బాబు, కాళీ సార్ ఉన్నారా? సార్ లోపల కాన్ఫరెన్స్లో ఉన్నారు. నాయుడు గారితో మాట్లాడండి. ఓకే, నాయుడు గారంటే రండి సార్, తీసుకెళ్తా. అరే, దాని కంటికి నువ్వు ఊరపందిలా కనిపించుంటావురా భయ్, అందుకే అది భయపడి నేను రెక్కేసి ఉంటది. నేనైతే ఊర పందిలా ఉన్నా, నువ్వైతే ముళ్ళ పందిలా ఉన్నావు. అన్నా, మీకోసం వచ్చారు. సరే నువ్వు పోరా. అన్నా, నా పేరు నరసింహ అన్న. ఓ, నువ్వేనా నరసింహ అంటే? మరి పైసలు తీసుకొచ్చినావా? అన్న, నా దగ్గర డబ్బు లేదు. మరి కావాలంటే నా ఆస్తంతా మీకు రాసిస్తాను. దయచేసి నా స్వీటీ నాకు అప్పగించండి, అదంటే నాకు ప్రాణం అన్న. ప్రాణమా? సరే కానీ యాంటీడోస్ తెచ్చినా లేదా? మీకు కావలసిన డబ్బుల కంటే 10 రెట్లు ఎక్కువ నా ఆస్తిని మీకు రాసిస్తాను. దయచేసి నా స్వీటీని నాకు ఇచ్చేయండి, నేనే యాంటీడోస్ వేసుకొని బ్రతికించుకుంటాను ప్లీజ్. అది కుదరదు గాని మరొక మాట చెప్పు. ఆ బ్యాగులో యాంటీడోస్ ఇంజెక్షన్ ఉందేమో తీసుకోరా. అన్నా ప్లీజ్ అన్నా, నా స్వీటీ ఎక్కడదో చెప్పన్నా, స్వీటీ ఎక్కడదో చెప్పన్నా. అన్నా అన్నా ప్లీజ్ ప్లీజ్ అన్నా, అన్నా 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 మీరేనే చెప్పండి, నా స్వీటీ ఎక్కడుంది, నా స్వీటీ ఎక్కడుందో చెప్పన్నా. అన్నా అన్నా అన్నా, నీ కాలు పట్టుకుంటానన్నా, ప్లీజ్ అన్నా ప్లీజ్, నా స్వీటీ కావాలి. అన్నా, వీడు మనల్ని మోసం చేశాడన్నా. ఇందులో యాంటీడోస్ లేదన్నా, ఇందులో అన్ని చెత్త పేపర్లు ఏవేవో ఉన్నాయన్నా. అరే కుమ్మండ్రా వాడిని. అన్నా, స్వీటీ కిలకిలా కొట్టుకుంటుందన్నా. అర్జెంటుగా ఇంజక్షన్ వేయకపోతే చచ్చిపోతుంది అన్నారన్న డాక్టర్. మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, స్వీటీని ప్రాణాలతో నాకు కప్పు చెప్పండి, లేదంటే మీ ప్రాణాలు ఈ ఎముడి కప్పు చెప్తా. అర్థమైందో? పంతుల్ని అమ్ముకునే పాలేరువి నువ్వు మమ్మల్ని ఏం చేస్తావురా? తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసం మెలితిప్పుకొని లుంగి కట్టుకొని తలపాక చుట్టుకొని పాత యజమాని ఏ పాలేరు అని పిలవగానే కొంగుని వినయంగా చిత్తమయ్య గారు అని నిలబడి ఆ పాలేరు నలుగున్నారా కబాలీరు. A to Z టీవీ ప్రేక్షకులకు నమస్కారం. కేవలం ఒక్క పందితో పెంటయ్యగా జీవనం ప్రారంభించిన నరసింహ అలియాస్ పందుల పెంటయ్య నేడు 81,999 పందులకు అధిపతిగా, అది కేవలం ఒక్క సంవత్సరంలోనే అభివృద్ధి చెందడం ప్రపంచ పందుల మాఫియా మార్కెట్ రికార్డునే బ్రేక్ చేసింది. అందుకు ముద్దుగా గౌరవంగా కబాలి అనే పురస్కారంతో సత్కరించింది ఇంటర్నేషనల్ పిగ్ మాఫియా.
ఇక రీసెంట్గా భారత్ పిగ్ మాఫియా పందుల రత్న అనే అవార్డుని ప్రకటించిన తరుణంలో మన A to Z టీవీ మీకు అందిస్తుంది కబాలితో చిట్ చాట్. నరసింహం గారు, కబాలి. సారీ కబాలి గారు, నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు పిక్ డౌన్ ఎలా అయ్యారు? దాని వెనుక మీ కృషి ఏంటి సార్? ముందు నా దగ్గర ఒకే ఒక పంది ఉండేది. ఒకరోజు బాగా వర్షం కురవడంతో బయట నుండి వచ్చే ఒక మగ పంది నా సాల్లో దూరిపోయింది. ఆ రాత్రి మగ పందికి చోటిచ్చినందుకు మగ పంది కృతజ్ఞతాభావంతో మా ఆడపందికి హెల్ప్ చేసింది. ఆ హెల్ప్కు ప్రతిరూపంగా కొద్ది నెలలు మా ఆడపంది 3 పిల్లలకి జన్మనిచ్చింది. అవును, ఆ 3 పంది పిల్లలకు ఇతరులకు ఎలా హెల్ప్ చేయాలన్నదే మా పందులశాలలో ఆ పిల్లలకు నేర్పబడింది. యూనో, అలా ఆ 3 పంది పిల్లలు మరో 3 పంది పిల్లలకు హెల్ప్ చేసుకుంటూ పోయాయి. ఆ తర్వాత వచ్చే ప్రతి పంది మరొక 3 పందులకు హెల్ప్ చేయాలన్నదే ఆ స్టాలిన్ రూల్. గుడ్. ఆ సూత్రం ద్వారా 3 9 అయ్యాయి, 9 27 అయ్యాయి, 27 81 అయ్యాయి. ఆ 81 నేడు 81,999 పందులుగా డెవలప్ అయ్యాయి. సూపర్ కబాలి గారు, సూపర్. ఒక పంది 3 పందులకు హెల్ప్ చేయాలన్న స్టాలిన్ సూత్రం వండర్ఫుల్. మరి ఈ పందుల వల్ల ప్రయోజనం? గుడ్ క్వశ్చన్, చెప్తాను విను. గ్లోబల్ వార్మింగ్ వల్ల భూమి వేడెక్కిపోయి మంచు కొండలు కరిగిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు సముద్రంలో భూమి మునిగిపోతుంది. అప్పుడు ఈ పందులే వరాహ రూపంలో భూమిని పైకి లేపాల. అందుకే నేను ఇన్నేసి పందుల్ని తయారు చేస్తున్నాను. బేబీ, షాక్ అయ్యావా? ఏదో జోక్ చేశా. పందే దైవం అన్నారు మన పెద్దలు. యూఆర్ రియల్లీ గ్రేట్ సార్. పంది మామూలు జంతువు కాదని, బరహావతారంలో ఉన్న విష్ణుమూర్తిని చెప్పకనే చెప్పారు. యా, మొత్తం మీ దగ్గర ఎంత పందులు ఉన్నాయి సార్? చెప్తా విను. నల్లవా తెల్లవా? నల్లవి 150. మరి తెల్లవి? 150. మొత్తం కలిపి 300 ఉన్నాయని చెప్పొచ్చు కదా సార్. నెక్స్ట్. మీ పందులన్నింటినీ ఎక్కడ కడతారు సార్? నల్లవా తెల్లవా? నల్లవి మా వెనుకున్న ఫామ్లో కడతాం. మరి తెల్లవి? తెల్లవి మా వెనుకున్న ఫామ్లోనే కడతాం. 2 ఒకే చోట కడతారనమాట. ఈ పందులన్నిటికి స్నానం ఎక్కడ చేయిస్తారు సార్? నల్లవాటిక తెల్లవాటిక? నల్లవాట్లకి అవి మా ఇంటి దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్. తెల్లవాట్లకి? అవి మా ఇంటి దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్. అబ్బా, మొత్తం అన్నింటినీ ఒక దగ్గర స్నానం చేస్తానని చెప్పొచ్చు కదా సార్. ఓకే, నెక్స్ట్. మీ పందులకు ఏ ఆహారం పెడతారు సార్? నల్లవాటిక తెల్లవాటిక? నల్లవాటికి దుంపలు, చీకిన మామిడి టెంకలు, కుడితే హాస్టల్లో వేస్ట్ ఫుడ్, హోటల్లో వేస్ట్ ఫుడ్, ప్రభుత్వం వారు అందించిన పందుల మేత. తెల్లవాటికి? వాటికి అవే పెడతాం. రెండిట్లకి ఒకటే పెడతారని చెప్పొచ్చు కదా సార్. తెల్లవి నావమ్మా. మరి నల్లవి? అవి నావేనమ్మా. ఈ పందులు డెలివరీ అవుతాయి కదా సార్, అప్పుడు ఒక డెలివరీలో ఎన్ని పిల్లలు పుడతాయి? నల్లవా తెల్లవా? నల్లవి? నల్లవాటికి ఒక 10 పుడతాయి. మరి తెల్లవి? వాటికి 10 పుడతాయి. సరే సార్, ఈ పందులన్నీ రోజుకి ఎన్ని లీటర్ పాలిస్తాయి? నల్లవా తెల్లవా? నల్లవి ఓ 3 లీటర్లు పాలిస్తాయి. మరి తెల్లవి? అవి ఓ 3 లీటర్లు పాలిస్తాయి. అబ్బా, ఏంటి సార్ ఇందాక నుంచి ఓతేగా నల్లవి తెల్లవి తెల్లవి నల్లవి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఏ పందైనా రోజుకి 3 లీటర్లు పాలిస్తుందని చెప్పొచ్చు కదా సార్. ఇప్పుడు నా దారికి వచ్చావు. మీ మీడియా ఎవరైనా తక్కువ తిన్నారా? ఉదయం చెప్పిందే మధ్యాహ్నం చెప్పి, మధ్యాహ్నం చెప్పిందే సాయంత్రం చెప్పి, సాయంత్రం చెప్పిందే రాత్రి చెప్పి, చెప్పిందే చెప్పి 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 మాకు విసుగు పుట్టిస్తున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పువ్వుని నీ మీద విసిరాననుకో, మీ మీడియా వాళ్ళు కొట్టినట్టు వేస్తారు. ఈ పువ్వుని కొట్టిందే కొట్టి కొట్టిందే కొట్టి కొట్టినట్టు చూపిస్తారు. వేకి నుంచి అర్ధరాత్రి వరకు చూపించి మా ప్రాణాలు తోడేస్తారు. అలాగే ఇప్పుడు నేను చెప్తుంటే నీకు ఎక్కడెక్కడో మండుతుంది కదా. ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైంది. మంచిది. చాలా సూపర్ గా చెప్పావు. నీ మాటకి యాంకర్ అమ్మ నోటి మాట పడిపోయింది అనుకున్నా సినిమా. కబాలీరా. కబాలి కబాలి. ఏం కట్టప్ప, బాగున్నావా? అంతా మీ దయ్యయ్యా. దేవుని దయ.
ఝాన్సీకి బిడ్డ పుట్టిందయ్యా. అలాగా. దీనికి పేరు పెట్టండి అయ్యా. స్వీటీ. అది మీ బిడ్డ పేరు కదా. ఇది నా బిడ్డే కదా. అయ్యా నువ్వు దేవుడు అయ్యా. రే కటప్ప లేవరా, లే. ఏంటి పిచ్చి పని? నువ్వు దేవుడు అయ్యా. స్వీటీని మంచిగా చూసుకో. సరే అయ్యా, అది నా బాధ్యత. శంకర్ అన్నా, స్కానింగ్ లో ఝాన్సీకి 10 పిల్లలని చూపించింది. నీ దాకా తీసుకురావడం ఎందుకని ముత్తయ్య? విషయం చెప్పు. హలో డాక్టర్. అవును అన్నట్టు పిల్లలని పుట్టాయి. అదేంటి స్కానింగ్ లో 10 చూపించే కదా? అంటే డ్యూ టు సమ్ జెనెటిక్ రీజన్ 10 పిల్లలే పుట్టాయి, కానీ కాపాడలేకపోయాం. ఒక్కటి కాపాడడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. నాటకాలు నిజం చెప్తే వదిలేస్తా, అబద్ధం చెప్తే చంపేస్తా. మిగిలిన పిల్లలన్నీ వీడే అమ్మేశాడు. ఐఎమ్ సారీ కబాలి, ఈ ఒక్కసారికి నన్ను వదిలే. వదలొద్దు కబాలి. నా జన్మశత్రువునైనా వదిలేస్తాను, కానీ వెన్నంటే ఉండి వెన్నుపొట్ట పొడిచే నీలాంటి వాడిని మాత్రం క్షమించాను. నీ జీవితంలో ఇంకొకసారి నాకు కనిపించు. ఒకవేళ కనిపించే ప్రయత్నం చేశావో కనిపించిన చోటే నిలువునా పాతేస్తా. వెన్నుపోటు పొడిచిన ప్రాణాలు కూడా తీయకుండా వదిలేసిన మహానుభావుడు రా కబాలి. కబాలితో పెట్టుకుంటే ఆ దేవుడితో పెట్టుకున్నట్టే. కబాలి కబాలి కబాలి, ఎవర్రా కబాలి? పద, ఆ కబాలికే చూపిస్తా నా సత్తా ఏంటో. రై, నా స్వీట్ని మర్యాదగా అప్పచెప్పండి రా. ఓరా ఏ కబాలి, నువ్వేదో పెద్ద తోపట. అన్న అన్న తప్పైపోయిందన్న, ప్లీజ్ అన్న క్షమించన్నా. అన్న వద్దన్న, ప్లీజ్ అన్న వదిలేనా. నిన్ను ఒక్కసారి క్షమించే తప్పు చేశా. నువ్విచ్చిన ఇంజెక్షన్ వల్ల నా మొత్తం పందులన్నీ చచ్చిపోయాయి. సీమ పందులో ఉండే నా బ్రతుకు ఊర పందులా తయారవటానికి నువ్వే కారణం. అందుకే నిన్ను చంపేస్తా. అక్కడ ఆ దేవుడు శాసించాడు, ఇక్కడ ఈ కబాలి పాటించాడు. నీ ప్రాణానికి ప్రాణమైన స్వీటీని ఎవరు కాపాడతాడ్రా? డాక్టర్ని చంపేశావు. ఇప్పుడు ఆ స్వీటీకి ఇంజెక్షన్ ఎవరేస్తారమ్మా? స్వీటీకి ఇచ్చే యాంటీడోస్ ఏంటో తెలుసా? స్వీటీ, మై డార్లింగ్, మై డార్లింగ్. లక 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 కబాలిరా. కమాన్ 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 కమాన్. స్వీటీ రామ్మా, దా 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 దా. ఏమమ్మా అలిగేవా? వచ్చేసాను కదా, నో ప్రాబ్లం. కబాలిరా. పిలవండ్రా వాణ్ణి. వారని స్టైల్లో నా సంపంగి పువ్వు చెప్పేది హహా. ఏంది పాత రజనీకాంత్ సినిమాల మాదిరి ఇట చేత్తో ఇయ్యగానే నోట్లో సుట్ట బబుల్ గమ్ము భుజం మీద కండువా అదే చేత్తో నా ఆధార్ రహదారండము. నేను ఒక్కసారి చెప్తే 100 మాదిరి చెప్పినా అని చెప్పడము. ఇట్ట పాత సినిమాల్ని రీమిక్స్ చేసే రీమిక్స్ బల్. వాళ్ళ జబ్బుకి ట్రీట్మెంట్ చేసి మన రిహాబిలిటేషన్ సెంటర్ లో పనిష్మెంట్